హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెన్యూన్ కంప్యూటర్స్. సో ఇవాళ ఈ వీడియో దేనికి చేస్తున్నాను అంటే కొత్తగా కొన్ని కోర్సెస్ అనేది స్టార్ట్ చేశాను. సో ఆ అప్డేట్ ఇవ్వడానికి ప్లస్ ఎస్బిటెట్ ఎగ్జామ్ గురించి చాలా మంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. సో ఆ డౌట్స్ అన్నిటికి కూడా క్లారిఫికేషన్ ఇవ్వాలి అన్నట్టుగా ఈ వీడియో చేస్తున్నాను. సో ఫస్ట్ అప్డేట్ ఏంటి అంటే నేను తీసుకొచ్చిన కోర్సెస్ ఏంటంటే అన్ని కాన్సెప్ట్స్ ప్లస్ 80 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్. ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను, 3 months లోనే మనకి లోయర్ స్పీడ్ కూడా వస్తుంది. 3 months లోనే మనం కోర్స్ అంతా నేర్చుకోవచ్చు. ఐ మీన్ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు. సో నేను 3 months లోనే అన్ని నేర్పిస్తాను అన్నా కూడా కొంతమందికి ఏంటో డౌట్స్ ఉన్నాయి. అది ఓకే, వాళ్ళ ఇష్టము. 1 year 1.5 year పడుతుంది అంటే ఓహో అంత పడుతుందా అని నేర్చుకుంటున్నారు. కానీ 3 months లోనే నేను నేర్పిస్తాను అంటే కూడా ఏంటో కొంచెం డౌట్ గా ఉంటున్నారు. ఓకే, అది మీ ఇష్టము. బట్ నేనైతే చెప్తున్నాను, నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా 3 months లోనే కోర్స్ అనేది నేర్చుకున్నారు. సో ఇది బేసిక్ కోర్స్, ఆల్రెడీ రెగ్యులర్ గా ఇప్పుడు రన్ అవుతుంది. అది కాకుండా కాన్సెప్ట్స్ ప్లస్ 80 words per minute స్పీడ్ తో పాటు అంటే ఇది ఆల్రెడీ వచ్చేస్తుంది అనుకోండి. దాంతో పాటు ఎలాబరేషన్స్ అండ్ కండెన్సేషన్స్ అంటే ఇవి మనకి ఇంటర్మీడియట్ లో లేదా హై స్పీడ్ లో ఇవి వస్తాయి కాబట్టి ఈ కాన్సెప్ట్స్ కూడా కలిపి ఇది ఒక కోర్స్. సో డిఫరెంట్ కోర్సెస్ అన్నట్టు. ఇది ఒక సెకండ్ కోర్స్. అది కాకుండా ఇవన్నీ కలిపి హయ్యర్ స్పీడ్ కలుపుతూ ఎస్ఎస్సి గైడెన్స్ అది కూడా ఓన్లీ లిమిటెడ్ స్టూడెంట్స్ కే ఇస్తాను. సో ఈ 3 కోర్సెస్ అనేవి స్టార్ట్ చేశాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫీ డీటెయిల్స్ కోసం కాల్ చేయొచ్చు. సో డీటెయిల్స్ వచ్చేసి నేను కాల్ చేసినప్పుడు చెప్తాను. ఓకే, ఈ నెంబర్ కాల్ చేయండి. కోర్స్ ఫీజు అన్ని చెప్తాను. ఇదంతా కూడా ఆన్లైన్. ఆఫ్లైన్ కావాలి అంటే కూడా ఉంది. బట్ ఆఫ్లైన్ వచ్చేసి సత్తుపల్లిలో ఇన్స్టిట్యూట్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఒకసారి చూసుకోండి. ఓకే, సో నేను నెక్స్ట్ ఎస్బి టెట్ ఎగ్జామ్ గురించి ఉన్న డౌట్స్ ఏంటి అంటే మనకి ఎస్బి టెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, 2 పేపర్స్ ఉంటాయి. ఎస్బి టెట్ కి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. సో ఫస్ట్ డౌట్ ఏంటంటే మేడం ఏదైనా ఒక పేపర్ క్వాలిఫై అయితే సరిపోతుందా? లేదు, 2 పేపర్స్ కూడా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. 2 క్వాలిఫై అయితేనే మనకి సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైవేట్ గా అప్లై చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ప్రైవేట్ గా కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఆ ప్రొసీజర్ ఆ ప్రాసెసింగ్ కోసం కొంచెం తిరగాల్సి ఉంటుంది. అదంతా ఓకే, మీరు మేనేజ్ చేసుకున్న సర్టిఫికేట్ రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. అంటే మనం ఇచ్చిన అడ్రస్ ప్రాపర్ గా ఉండాలి. సో ఆ అడ్రస్ కి సర్టిఫికేట్స్ అనేవి రావడం రాకపోవడం, ఒకవేళ ఎక్కడన్నా సర్టిఫికేట్స్ మిస్ అవుతే మీరే ఆ ఎస్బిటెట్ బోర్డు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అదే ఇన్స్టిట్యూట్ త్రూ వెళ్ళారనుకోండి, అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. అంతే అంతే, ఆ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికే కొంచెం ఇబ్బంది పడాలి తప్ప ప్రైవేట్ గా అయినా అప్లై చేసుకోవచ్చు. ఓకే, అండ్ చాలా మంది షార్ట్ హ్యాండ్ అసలు 3 months లోనే అయిపోతుందా, అలా ఎలా అయిపోతుంది అని కూడా అడుగుతున్నారు. అయిపోతుంది, చాలా ఈజీ. అసలు కాన్సెప్ట్ ఒకసారి ఇంట్రెస్టెడ్ గా మీరు స్టార్ట్ చేస్తే అంటే ఫుల్ ఫోకస్ కూడా దీని మీదే పెట్టి స్టార్ట్ చేస్తే మీకు షార్ట్ హ్యాండ్ అంత ఈజీ సబ్జెక్ట్ ఏది ఉండదు. సో ఇది నా గ్యారంటీ. డైలీ వర్క్స్ ఉంటాయి, డైలీ అసైన్మెంట్స్ ఉంటాయి, అవన్నీ చేసుకుంటూ వచ్చి రెగ్యులర్ గా 3 months డుమ్మాస్ కొట్టకుండా అటెండ్ అవుతే మనకి 3 months లోనే అయిపోతుంది. నేను ఈ 3 months అంటే ఇది బేసిక్ కోర్స్ కదా, ఇందులోనే నేను మెటీరియల్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా ఉంటుందంటే మనం ఎలా జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు సపోజ్ కోర్స్ కి ఇప్పుడు ఆల్రెడీ ఫెబ్ లో ఎగ్జామ్ అయిపోయింది. సో నెక్స్ట్ టైం ఎప్పుడు ఉంటుంది, 6 months కి అంటే మళ్ళీ ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఇప్పుడు ఫెబ్ లో జాయిన్ అవుతే మార్చ్ ఏప్రిల్ మే కల్లా మనకి కోర్స్ అయిపోతుంది. సో జూన్ జూలై అంటే జూన్ లో అలా లేదా జూలై ఫస్ట్ వీక్ లో నోటిఫికేషన్ వస్తే ఆగస్ట్ లో ఎగ్జామ్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, జూన్ జూలై అంతా కూడా స్పీడ్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఆగస్ట్ లో మనం రాయొచ్చు. ఒకవేళ మీరు ఇక్కడ ఏమన్నా డుమ్మాస్ కొట్టి చేసినా మనకి జూన్ కల్లా ఒకవేళ అయిపోయినా మనకి జూలై మంత్ అంతా ఉంటుంది ప్రాక్టీస్ కి. సో అప్పుడు మనం ఆగస్ట్ లో ఎగ్జామ్ రాయడానికి ఉంటుంది. సో ఎవరైనా సరే స్టూడెంట్స్ జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇలా ప్లాన్ చేసుకొని జాయిన్ అవ్వండి. సో ఎగ్జామ్ కి ముందు 2 months ఉండేలాగా, దానికి ముందు 3 months లో కోర్స్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకొని జాయిన్ అవుతే మీరు ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేయొచ్చు. అది నా గ్యారంటీ. అలా కాకుండా ఎప్పుడో 2 months కి ముందు అంటే ఇప్పుడు ఆగస్ట్ ఉంది, సో జూన్ లో జాయిన్ అయ్యి ఆగస్ట్ కల్లా అయిపోవాలి అట్లా అంటే కుదరదు. సో మనం ఏదైనా సరే ఒక స్ట్రాటజీ అనేది క్లియర్ గా మెయింటైన్ చేసుకోవాలి. అలా ఫాలో అవుతూ జాయిన్ అవుతే
ఫస్ట్ అటెంప్ట్ లోనే మీరు క్లియర్ చేసుకోవచ్చు. అలా ప్లాన్ చేసుకుంటే మీరు వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనకి ఎట్లో జూన్ జూలైలోనే ఎస్ఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుంది కాబట్టి ఒకవేళ ఎవరైతే ఎస్ఎస్సి కూడా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటారో వాళ్ళు ఇలా ఫాలో అవ్వండి. సో ఫెబ్ లో జాయిన్ అవుతే ఇక ఇయర్ మొత్తం మీరు ఈ షార్ట్ హ్యాండ్ కి ఈ ఎస్ఎస్సికి కేటాయిస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మీరు జాబ్ లో ఉంటారు. ఓకే, సో ఫెబ్ లో జాయిన్ అవుతే మనం ఆగస్ట్ లో ఎగ్జామ్ ఎస్బిటెట్ ఎగ్జామ్ సర్టిఫికేట్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అది అప్లై చేసుకోవచ్చు. సో అలా ఫ్లో అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలా ఒక ఆల్గోరిథం అనేది క్లియర్ గా మెయింటైన్ చేసుకుంటే మనం మనం పెట్టుకున్న గోల్ ని రీచ్ అవ్వగలుగుతాము. సో ఫస్ట్ మనకి గోల్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి. సో స్ట్రాటజీ స్ట్రాంగ్ గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ వర్క్ స్ట్రాంగ్ గా ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే మనం మన గోల్ అనేది రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ జాయిన్ అవ్వచ్చు. ఇంకా కొన్ని స్లాట్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సో నా కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేశాను కాబట్టి ఒకసారి ఆ కాంటాక్ట్ అయ్యి ఫీజ్ డీటెయిల్స్ అవన్నీ కనుక్కోండి. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ప్లేస్ చేయండి.